శ్రీవారి పాదములు. శ్రీ వెంకటేశ్వరుని ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడడం అంటే ఇక ఈ జన్మకు కావాల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్టే ఫీల్ అవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోవడంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవెడలా పుష్పాలు తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూల విరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు బంగారు పాదకవచాలను పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగా తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు. అది శ్రీవారి పాదాలకున్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడి చేతిని పాదాల వైపు చూపి దర్శించుకో తరిస్తావంటాడు. ఆయన తానున్నానని సూచించడానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు. ఆనంద నిలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకు విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడి చేయి కింద వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్థం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడు అంటే శ్రీపాదములు, శ్రీపాదములంటే శ్రీనివాసుడు అని అర్థమట. శ్రీహరిని అవమానించినవి పాదములే, సిరి అలిగినది ఆ పాదముల వల్లే, భృగు అహంకారమును తొలగించినది పాదములే, లోక కళ్యాణము చేసినది ఆ పాదములే, శ్రీహరి విడిపోయినది ఆ పాదముల వల్లే, ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠం వదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు పాదములే, 3 అడుగుల్లో ఆనంద నిలయం చేరినది పాదములే. శ్రీహరి అందున శ్రీ వెంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన ఇలా వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.